ఇలాంటి 3D వీడియోస్ని మనం అన్లిమిటెడ్గా అయితే జనరేట్ చేయొచ్చు. అది ఎట్లా చేయాలి, ఏ వెబ్సైట్లో క్రియేట్ చేయాలి, ప్రాసెస్ ఏందనేది నేను ఈ వీడియోలో కంప్లీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. లాస్ట్ వరకు చూడండి. హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు తెలుగు టెక్ న్యూస్. సో మనం టెక్స్ట్ నుంచి వీడియో జనరేట్ చేయాలంటే మనకు చాలా ఏఐ వెబ్సైట్స్ అయితే అవైలబుల్ ఉన్నాయి. సో వాటిలో హైలు ఏఐ, video.com, hyper.ai, kling.com. సో ఈ వెబ్సైట్ అయితే మనకు మెయిన్గా చాలా బాగా యూజ్ అవుతాయి. కానీ వీటిలో మనం అన్లిమిటెడ్ వీడియోస్ అయితే జనరేట్ చేయలేం. ప్రతి వెబ్సైట్లో మనకు కొన్ని లిమిటెడ్ క్రెడిట్స్ వస్తాయి ఫ్రీ వర్షన్లో. సో ఆ క్రెడిట్స్ మాత్రమే మనం యూజ్ చేసుకోవచ్చు. ఈ క్రెడిట్స్ అయిపోయిన తర్వాత మనం వీడియోస్ జనరేట్ చేయలేము. కానీ ఈరోజు వీడియోలో నేను ఒక వెబ్సైట్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వాటిలో మీరు అన్లిమిటెడ్ ఇమేజెస్, అన్లిమిటెడ్ వీడియోస్ అయితే జనరేట్ చేయొచ్చు. సో గూగుల్లోకి వచ్చేసి chat.quinlm.ai అని టైప్ చేయండి. క్విన్ చాట్ అని టైప్ చేసినా మీకు వెబ్సైట్ అయితే ఇట్లా ఓపెన్ అవుతుంది. ఓపెన్ అయిన తర్వాత మీరు ఈమెయిల్ ఐడితో లాగిన్ అవ్వండి. లాగిన్ అయిన తర్వాత మనకు డాష్బోర్డ్ అయితే ఇట్లా ఓపెన్ అవుతుంది. సో దీంట్లో మెయిన్గా మనకు ఆర్టిఫాక్ట్స్, వెబ్ సెర్చ్, ఇమేజ్ జనరేషన్, వీడియో జనరేషన్ ఆప్షన్స్ అయితే ఉంటాయి. ఈ వెబ్సైట్ వచ్చేసి చైనా అలీబాబా కంపెనీ డిజైన్ చేసింది. సో దీంట్లో మనము అన్లిమిటెడ్ ఇమేజెస్, అన్లిమిటెడ్ వీడియోస్ అయితే జనరేట్ చేయొచ్చు. లాగిన్ అయిన తర్వాత మనకు డాష్బోర్డ్ అయితే ఇట్లా ఓపెన్ అవుతుంది. ఓపెన్ అయిన తర్వాత మనకు మెయిన్గా ఈ 4 ఆప్షన్స్ అయితే ఉంటాయి. దీంట్లో ఇమేజ్ జనరేషన్, వీడియో జనరేషన్ ఆప్షన్స్ అయితే మనకు యూజ్ అవుతాయి. సో ఏదైనా ఒక ప్రాంప్ట్ తీసుకోండి. సో నేను ఒక ప్రాంప్ట్ తీసుకున్నాను. ఇప్పుడు ఫస్ట్ ఇమేజ్ జనరేషన్ చెక్ చేసి తర్వాత వీడియో జనరేషన్ చూద్దాం. ఫస్ట్ ఇమేజ్ జనరేషన్ పైన క్లిక్ చేస్తున్నాను. సో దీంట్లో మనకు మెయిన్గా సైజెస్ ఉన్నాయి. సో ఇక్కడ నేను 16:9 లాంగ్ వీడియో సైజ్ సెలెక్ట్ చేసుకుంటున్నాను. నెక్స్ట్ సెండ్ మెసేజ్. సో దీంట్లో మీకు ఇమేజెస్ అయితే మంచి 4K ఇమేజెస్ అయితే క్రియేట్ అవుతాయి. సో మీరు ఏదైనా టెక్స్ట్ నుంచి యానిమేషన్ క్రియేట్ చేయాలి, ఇమేజ్ నుంచి వీడియోస్ జనరేట్ చేయాలంటే మీకు ఈ వెబ్సైట్ అయితే చాలా బాగా యూజ్ అవుతుంది. సో దీంట్లో మీరు అన్లిమిటెడ్ ఇమేజెస్, అన్లిమిటెడ్ వీడియోస్ అయితే జనరేట్ చేయొచ్చు. సో చూడండి, ఇమేజ్ అయితే 4K క్వాలిటీలో అయితే క్రియేట్ అయింది. సో ఈ ఇమేజ్ మీకు నచ్చకపోతే ఇక్కడ రీజనరేట్ అని ఉంటుంది. రీజనరేట్ పైన క్లిక్ చేస్తే మళ్ళీ ఇమేజ్ జనరేట్ అవుతుంది. దీంట్లో మనకు ఇమేజ్ జనరేషన్ కోసం ఎలాంటి క్రెడిట్స్, ఎలాంటి లిమిట్స్ అయితే ఉండవు. మీరు అన్లిమిటెడ్ ఇమేజెస్ అయితే జనరేట్ చేయొచ్చు. సో 4K ఇమేజెస్ అయితే జనరేట్ చేయొచ్చు. ఇది ఇమేజ్ జనరేషన్ కోసం. సో నెక్స్ట్ వీడియో జనరేషన్ ప్రాసెస్. సో దీంట్లో నేను ప్రాంప్ట్ కాపీ చేశాను. ప్రాంప్ట్ కాపీ చేసిన తర్వాత ఇక్కడ మనకు వీడియో జనరేషన్ ఉంటుంది. వీడియో జనరేషన్ పైన క్లిక్ చేస్తే మనకు సైజెస్ వస్తాయి. దీంట్లో మనము 16:9 లాంగ్ వీడియోస్ కోసం, 9:16 షార్ట్ వీడియోస్ కోసం మనం క్రియేట్ చేయొచ్చు. సో ఇప్పుడు నేను లాంగ్ వీడియో కోసం ఒక వీడియోని క్రియేట్ చేయాలనుకుంటున్నాను. మనకు దీంట్లో ఒక మంచి 5 సెకండ్స్ వీడియో అయితే జనరేట్ అవుతుంది. సో 16:9 రేషియో మీద సెలెక్ట్ చేసుకున్నాను. నెక్స్ట్ ఓకే. సో ఇప్పుడు చూడండి మనకు ప్రాసెస్ అవుతుంది. సో దీంట్లో మనకి ఇక్కడ క్రెడిట్స్ అయితే ఉండవు. మీరు ఫ్రీగా వీడియోస్ని అయితే జనరేట్ చేయొచ్చు. బట్ ఒకటేంటంటే ఫస్ట్ టైం మీరు ఈ వెబ్సైట్ని ఓపెన్ చేసి లాగిన్ చేసినప్పుడు ఇన్ కేస్ మీకు వీడియో జనరేషన్ ఆప్షన్ కనుక ఎనేబుల్ కాకుండా కమింగ్ సూన్ అని కనుక డిస్ప్లే అయితే మీరు ఏదైనా ఒక VPN ఇన్స్టాల్ చేసుకోండి. సో ఇప్పుడు అండి నేను ఒక VPN ఇన్స్టాల్ చేశాను. సో VPN ఇన్స్టాల్ చేసిన తర్వాత నాకు ఈ ఆప్షన్ అయితే ఎనేబుల్ అయ్యింది. సో ఇన్ కేస్ ఒకవేళ మీకు ఇలాంటి ఇష్యూ కనుక వస్తే, అంటే ఆ బటన్ మీద క్లిక్ చేసినప్పుడు కమింగ్ సూన్ అని కనుక మీకు చూపిస్తుంటే మీరు ఏదైనా ఒక VPN ఇన్స్టాల్ చేసుకొని మళ్ళీ దాన్ని లాగిన్ చేయండి. మీకు 100% వర్క్ అవుతుంది. సో చూడండి, వీడియో అయితే క్రియేట్ అయింది నేను ఇచ్చిన ప్రాంప్ట్కి. సో ఇప్పుడు ప్లే చేసి చూద్దాం. సో పర్ఫెక్ట్ వీడియో అయితే జనరేట్ అయింది, 5 సెకండ్స్ వీడియో. సో ఇక్కడ నుంచి మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. మనం 100% ఈ వీడియోస్ని ఛానల్లో యూజ్ చేసుకోవచ్చు, వీడియోస్ అప్లోడ్ చేసుకోవచ్చు. సో సింపుల్గా ఇట్లా మనం అన్లిమిటెడ్ వీడియోస్ అయితే జనరేట్ చేయొచ్చు. చూడండి, నేను ఇంతకుముందు వేరే ప్రాంప్ట్స్కి వీడియో జనరేట్ చేశాను. సో 5 సెకండ్స్ వీడియో. అండ్ ఇక్కడ ఒకటి టైనీ డిజర్ట్ ట్రక్ సంబంధించిన వీడియో ఒకటి, ఇది ప్లే చేసి చూపిస్తాను. ఇది రెస్టారెంట్ ఇది. సో ఇట్లా మీరు ఇలాంటి వీడియోస్ అయినా జనరేట్ చేయొచ్చు. చాలా సింపుల్ దీంట్లో వీడియోస్ జనరేట్ చేయడం. మీరు ఏదైనా ప్రాంప్ట్ను ట్రై చేయండి. సో దీంట్లో ఉన్న అడ్వాంటేజ్ ఏంటంటే మరి ఎన్ని వీడియోస్ అయినా, ఎన్ని ఇమేజెస్ అయినా జనరేట్ చేసుకోవచ్చు. మనకి ఎలాంటి క్రెడిట్స్ అయితే ఉండవు. క్వాలిటీ కూడా చాలా బాగా ఉంది. మీరు ఇమేజెస్ అన్నా జనరేట్ చేయండి, వీడియోస్ అన్నా జనరేట్ చేయండి. సో ఇంకొక ప్రాంప్ట్ ఇచ్చాను. ఈ ప్రాంప్ట్కి సంబంధించిన వీడియో చూడండి. సో మనకు పర్ఫెక్ట్ వీడియో అయితే జనరేట్ అయింది. సో ఇట్లా మీరు అన్లిమిటెడ్ వీడియోస్ని, అన్లిమిటెడ్ ఇమేజెస్ని జనరేట్ చేయొచ్చు.
మ్యాక్సిమం మనకు ఈ ఆప్షన్ ఎనేబుల్ కాకపోతే VPN ఇన్స్టాల్ చేయండి. VPN ఇన్స్టాల్ చేస్తే 100% ఓపెన్ అవుతుంది. ఎందుకంటే కొన్ని కంట్రీస్లలో రెస్ట్రిక్టెడ్ ఉంది. సో కాబట్టి మీరు ఈ ఆప్షన్ ఎనేబుల్ కావాలంటే VPN ఇన్స్టాల్ చేసుకోండి. తర్వాత మనకు అన్లిమిటెడ్ యాక్సెస్ అయితే ఎనేబుల్ అవుతుంది.